జగన్మోహన్ రెడ్డి గారు మీకు విశ్వాసం లేకపోతే మా స్వామి జోలికి రాబాకండి. ఓ నీ ఒక్కడికే స్వామి అండి, మీ స్వామి మై స్వామి. ఎప్పటి నుంచి మీ స్వామి? బ్రిటిష్ వాళ్ళు కూడా గుడిలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇంప్రూవ్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన అపచారం చేశాడంట. ఆయన అంటాడు తన గురించి తను మాట్లాడుకోవాల్సింది. కరడుగట్టిన నేరస్తుడు ప్రజల్ని అసత్యాలను చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నేరస్తులు చేసే విషయం డైవర్షన్ పాలిటిక్స్. భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నట్టు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల్లో సుమారుగా దగ్గర 29-30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు అనుకుంటా, 29 రాష్ట్రాలు ఎన్నో ఉంటే ఈ 29 మొత్తం అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యధిక నేర చరిత్ర ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మొత్తం డైవర్షన్ చేస్తున్నది అంతా ఎవడు? సూపర్ 6 ఇవ్వకుండా సూపర్ 6 ఇచ్చానని, సూపర్ హిట్ అని, చెడ్డ ప్రభుత్వాన్ని నడుపుతా ఇది మంచి ప్రభుత్వం అని. ఇవన్నీ ఎవరు డైవర్షన్ చేస్తున్నది? విషం అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముదామని చెప్పని ప్రయత్నం చేసి ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ ఎక్కడది? నారా చంద్రబాబు నాయుడు సిట్టు మీరేసిన సిట్లో మొత్తం మాకు చూడదామని ట్రై చేస్తుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక 2 అధికారులు, వేరే రాష్ట్రాలు చెందినటువంటి మరొక 3 అధికారులు డే టు డే మానిటర్ చేయడానికి సిబిఐ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు వారు, ఎపెక్స్ కోర్టు అంటారు కదా, వారు ఏర్పాటు చేస్తే వారు చేస్తున్న దాంట్లో వారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏమంటారు? ఇవాళ వారు మాట్లాడుతున్నారు. మొన్న ఫస్ట్ ఏం మాట్లాడారు చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 18వ తారీఖు. సౌండ్ పెట్టండి. నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. చూడండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి 80 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు 8-10 వయసులో వారు ముఖ్యమంత్రి హోదాలో సెప్టెంబర్ 18వ తారీఖు 2024 వారు ఏం మాట్లాడారు? కడాన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా ఏం ఇంగ్రీడియంట్స్ అండి ఏమన్నాడు? దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా భావిస్తుంది. నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు. చూడండి, నెయ్యి కాదు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు నాసిరకం ఇంగ్రీడియంట్స్, జంతువుల కొవ్వు. నెయ్యికి బదులు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు, నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రసాదం చేసి అపవిత్రం చేశారని చెప్పని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎపెక్స్ బాడీ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే, ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఏర్పాటు చేసింది? అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన గవర్నమెంటు, వాళ్ళు సిట్ ఒకటి వేశారు, ఆ సిట్లో అంతా కూడా చెంచాలే ఉన్నాయి, ఆ సిట్ అంతా చంద్రబాబు చెంచాలే. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది న్యూట్రల్ కమిటీ కావాలంటే చంద్రబాబు గవర్నమెంట్ని అడిగి 2 పేర్లు తీసుకుని అధికారులు, మరొక 3 పేర్లు వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్లే సెలెక్ట్ చేసుకుని డే టు డే మానిటరింగ్ కోసం సిబిఐ డైరెక్టర్ని హెడ్గా పెట్టి ఆ సిట్ని ఏర్పాటు చేశారు. వారేం చెప్పారు? దీంట్లో ఇన్నాకడ
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి వాళ్ళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? చెప్పాలి కదా. ఏమంటారు ఇదివరకు ఘటోత్కచుడు సినిమాలు అనేది అస్మదీయులు తస్మదీయులుగా కూర్చున్నది. ఎవరు తస్మదీయులు లేరు కదా, అస్మదీయులే కదా అడిగింది. అస్మదీయుడినే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకని? మనసు నిండా దహించేస్తున్నది. వెంకటేశ్వర స్వామి నిన్ను దహించేస్తున్నాడు లోపల. అరే పాపాత్ముడా, ఎందుకురా బాబు నన్ను ఇట్లా వాడేస్తున్నావు ఫుల్గా. మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేశాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టే నీ అస్మదీయుడిని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అడిగే ప్రశ్నలు కూడా. అంటే ఏమంటాడు, మొత్తం ఈ కార్యక్రమాన్ని దేవుడి కార్యక్రమంగా తీసుకుని ఇప్పుడు కమిషన్ వేస్తున్నాడంట. ఏమండి ఎందుకు కమిషను? డ్యామిట్ కథ అర్థం తిరిగింది. ఎందుకని? సుప్రీంకోర్టు వచ్చేసింది. సుప్రీంకోర్టు రాకపోతే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళు చెప్పిన విషయం మొత్తం కలిపేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసేవాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు CBI డైరెక్టర్ని పెట్టి బయట రాష్ట్రాలలో ఒక ముగ్గురిని పెట్టి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టి డ్యామిట్ కదటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు, నాకు CBI చెప్పింది మీరు ఫర్దర్ విచారణ తీసుకోమని చెప్పింది అన్నాడు. ఫర్దర్ విచారణ ఎవరి మీద తీసుకోమంది? ఈ పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తీసుకోమంది.